మగువా ఓ మగువా ఎపిసోడ్ నెంబర్ 80 రివ్యూ. సింధూరని వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి పంపించదు కదా చెంచలమ్మ. దాని గురించి కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది చెంచలమ్మ. ఎప్పుడు పుట్టింటికి కూడా వెళ్తానని అడగనే సింధూర ఈరోజు తన స్నేహితురాలింటికి వెళ్తానని ఎలా అడగగలిగింది? తనంటే తనకు బయటికి వెళ్ళాలని మనసులో ఉందన్నమాట అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు చెన్నకేశవులు గారు అక్కడికొచ్చి, "నువ్వు చేసిందేం బాగాలేదు చెంచలమ్మ" అని అడుగుతుంది. "నేనేం చేశానండి?" అంటుంది చెంచలమ్మ. సింధూర తన స్నేహితురాలింటికి వెళ్తానంటే వద్దన్నావు. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ అని మనకు అర్థమైంది కదా! మరి ఎందుకు నువ్వు నిరాకరించావు? అంత కరాకండిగా ఎందుకు చెప్పావు? సింధూర ఎంత బాధపడి ఉంటుంది. అందుకే నాకు నచ్చలేదు అంటారాయన. వద్దు అని చెప్పడానికి ఒక కారణం ఉందండి అంటుంది. ఏంటా కారణం చెప్పు చెంచలమ్మ అని అడుగుతారు. నేనొక ముఖ్యమైన విషయం మీకు చెప్పకుండా దాచాను అంటుంది. ఆ రోజు సింధూరని గుడిలో నిద్ర చేయడానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒక స్వామీజీ కలిశారు. ఆయన సింధూర మెడలో తప్పకుండా మంగళసూత్రం పడుతుంది. తన నుదుటి మీదకి సింధూరం వస్తుంది. మీరెంత ఆపాలనుకున్నా ఇది జరిగి తీరుతుంది అని గట్టిగా చెప్పారు. ఆ భయంతోనే నేనున్నాను అని చెప్తుంది. నేను ప్రాణంగా చూసుకుంటున్న నా కోడలు ఎక్కడ దూరం అవుతుందో నాకు అనే భయంతో ఉన్నానండి నేను అంటుంది. కొత్త స్నేహితులతోనూ, కొత్త బంధాలతోనూ ఒకవేళ సింధూర మనసు మారితే నేను సింధూరను వదిలి ఉండలేనండి అని బాధపడుతుంది. ఆ స్వామీజీ చెప్పింది నిజం కాకూడదు అనుకుంటే నా కోడలు నేను చెప్పినట్లే వినాలి. నా కంటి ముందర నుండి ఎక్కడికి వెళ్ళకూడదు అంటుంది. నువ్వు భయపడినంత మాత్రాన జరిగేది జరగకుండా ఉండదు చెంచలమ్మ అంటారు చెన్నకేశవులు గారు. ఏం మాట్లాడుతున్నారండి అంటుంది. మన కొడుకు మనకు కాకుండా పోవడం నా దేవుడి నిర్ణయము. ఇప్పుడు స్వామీజీ చెప్పింది కూడా ఆ దేవుడి నిర్ణయమే. దేవుడి నిర్ణయాన్ని మనం మార్చలేమంటారు. నా కోడలికి పెళ్ళయ్యి నా నుండి నా సింధూర దూరం అవ్వాలని ఆ దేవుడి నిర్ణయం అతి నేను ఆ దేవుడిని కూడా ఎదురిస్తాను అంటుంది. అలా చెప్పి బాధపడుతూ వెళ్ళిపోతుంది చెంచలమ్మ అక్కడి నుండి. అప్పుడు చెన్నకేశవులు గారు ఇలా ఆలోచిస్తారు. చెంచలమ్మ, సింధూర ఇప్పుడు దూరం అయితే కానీ ఒకరికొకరు సింధూర జీవితం కొత్తగా స్టార్ట్ అవ్వదు. కాబట్టి ఏదో విధంగా వీళ్ళిద్దరూ ఒకరికొకరు దూరం అవ్వాలి అనుకుంటాడు. తర్వాత ఎస్ఐ ఝాన్సీ విజయమ్మ ఇంటికి వెళ్తుంది. విజయమ్మ గుడికి వెళ్ళిందని ఆ పని మనిషి చెప్తుందన్నమాట. ఇంట్లో ఎవరూ లేరని. ఉన్నా లేకపోయినా ఏం పర్వాలేదు అని తను పైకి వెళ్తుందనమాట. మేడ పైకి వెళ్ళి గన్ను తీసుకొస్తుంది. విజయమ్మ గన్ను కిందికి తీసుకొస్తుంది. ఆ తర్వాత విజయమ్మ వాళ్ళ నాన్న వీల్చైర్లో ఉంటారు కదా! అక్కడికి వచ్చి, "మీరు మాట్లాడలేరు, నడవలేరని నాకు తెలుసు. కానీ ఎదుటి వాళ్ళు మాట్లాడేది మాత్రం మీరు బాగా అర్థం చేసుకోగలరని నాకు తెలుసు. చెంచలమ్మ కొడుకు గుండెలో దూసుకెళ్లిన బుల్లెట్ ఈ గన్‌లో నుండే వచ్చిందని మేము పోలీసులం అనుమానిస్తున్నాము" అని చెప్తుంది. చెంచలమ్మ మీద తన పగ తీర్చుకోవడానికి విజయమ్మే తన గన్నుతో చెంచలమ్మ కొడుకును కాల్చిందని మేము అనుమానిస్తున్నాము. ఆ అనుమానం తీర్చుకోవడానికే ఈ గన్ను తీసుకెళ్తున్నాను అని చెప్తుంది ఝాన్సీ. తర్వాత సింధూర వంటగదిలో వంట చేయడానికి వెళ్ళి అక్కడ వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు, ఆ పూజారి గారు చెప్పిన మాటలు అవన్నీ ఆలోచిస్తూ ఏదో దిగులుగా మైమరిచి అదో ఆలోచిస్తూ ఉంటుంది. ఆ విషయాన్ని రవిబాబు చూసి ఎవరు చూడట్లేదు కదా అని వచ్చి వెనక నుండి గట్టిగా పట్టుకుంటాడు సింధూరని. వదలరా అంటూ గట్టిగా విడిపించుకొని పక్కకు నెట్టేస్తుంది. పొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయని చెప్పడానికి వచ్చాను అంటాడు మాట మార్చేస్తూ. ఇంకొక మాట మాట్లాడావంటే పొయ్యి మీద మరుగుతున్న పాలని మొహాన కొడతాను అంటుంది సింధూర. నన్ను ముట్టుకున్నావంటే నిన్ను చంపేస్తాను. ఇంతకుముందు నువ్వు చేసిన పని ఈ పాటికే నేను అత్తమ్మకు చెప్పుంటే ఈ పాటికే నీ ప్రాణం తీసుండేది అంటుంది. ఆహా! మరి చెప్పలేదే? నువ్వు చెప్పలేదంటే నేనంటే నీకు ఇష్టం ఉన్నట్టేగా అంటాడు రవిబాబు. ఊరందరూ గౌరవించే చెంచలమ్మ అత్త ఇంట్లోనే ఒక చెడ్డవాడు ఉన్నాడంటే ఆ చెంచలమ్మ అత్త పరువు పోతుంది. అందుకే నేను చెప్పలేదు అంటుంది. అంటే నువ్వు అత్తమ్మ పరువు కోసం కాపాడడం కోసం ఏం జరిగినా చెప్పవన్నమాట అంటాడు. చెప్పను. కానీ నీ పద్ధతి మానుకోకపోతే అని బెదిరించబోతుంది. మానుకోకపోతే ఏం చేస్తావు? నేను మానుకోను అంటాడు మీదకొస్తూ. నువ్వెలాగో మరొక పెళ్లి చేసుకోవు. నువ్వు చేసుకోవాలనుకున్నా మా పెద్దమ్మ చెయ్యదు. కాబట్టి నువ్వు నన్ను ప్రేమగా చూసుకో. నేను నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అంటాడు. అలా అంటూ మళ్ళీ గట్టిగా సింధూరిని పట్టుకుంటాడు. వదలరా వదలరా అంటూ అరుస్తూ ఉంటుంది. ఇంతలో చంటి అమ్మాయి గారు అమ్మాయి గారు అంటూ బయట నుండే పిలుచుకుంటూ వస్తాడు. ఆ మాట విని రవిబాబు వదిలిపెట్టేస్తాడు. అయ్యగారు కాఫీ తెమ్మన్నారండి అంటూ చంటి లోపలికొస్తూనే రవిబాబు బయటికి వెళ్ళిపోతాడు. సింధూర ఏడుస్తూ ఉంటుంది. అంతలో పాలు పొంగుతూ ఉంటాయి. అయ్యో పాలు పొంగిపోతున్నాయని చంటి స్టవ్ ఆపేసి కాఫీ కలుపుకుంటూ ఉంటాడు అయ్యగారి కోసం. ఇవన్నీ ఏమో గమనించడు. అప్పుడు సింధూర చంటి అని పిలుస్తుంది. ఏంటమ్మా అయ్యగారు అంటాడు. వెళ్ళి నువ్వు ఆ రవిబాబుని కొట్టు అంటుంది. రవిబాబు గారిని నేను కొట్టడం ఏంటండి అంటాడు. నేను చెప్తున్నానుగా వెళ్ళి కొట్టు అని గట్టిగా చెప్తుంది. చంటి భయపడుతూ ఉంటాడు. నన్ను నువ్వు అమ్మగారు అని పిలిచావు కదా, మరి అమ్మగారు చెప్తే ఏదైనా చేయాలి, వెళ్ళి కొట్టు అని ఆజ్ఞాపిస్తుంది. అట్లాగేనండి అంటాడు. చంటి రవిబాబు దగ్గరికి నేను ఒక పని చేయాలండి అంటాడు. చెయ్యరా అంటాడు. నీకేం కావాలో చేసుకుని నన్ను అడగడం దేనికి అంటాడు. ఈ ఇంట్లో నేను పనోడిని కాబట్టి ఎవరేం చెప్పినా నేను చేయాలి కదండి అంటాడు. అవును చేయాలి, తప్పకుండా వినాలి అందరి మాట అంటాడు. అయితే సరే అని చెప్పి చెంపవాక గట్టిగా పగలగొడతాడనమాట రవిబాబుకి. నన్నే కొడతావారా చంటి అని తరుముకుంటాడు. సింధూర ఇదంతా చూస్తూ ఉంటుంది. అయ్యో నన్నేమనకండి నాకు తెలియదు అనేసి చంటి పరిగెడుతూ వచ్చి సింధూర వెనక దాక్కుంటాడు. ఓహో ఇది నీ పనా అనుకుంటాడు రవిబాబు. పనోడి చేత కొట్టించేదాకా వచ్చావంటే నీ సంగతి చూడాల్సిందే అనుకుంటాడు.
తర్వాత వీల్ చైర్లో ఉన్న విజయమ్మ వాళ్ళ నాన్న విజయం నేను ఆశీర్వాదం ఇచ్చిన నా మనవడు నా కూతురి కారణంగానే చనిపోయాడా, నా కూతురు గన్ నుండి వచ్చిన బుల్లెట్ నుండి చనిపోయాడా అని ఆలోచించి చాలా బాధపడతాడు. ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తొస్తుంది. ఏదో బిడ్డలను మార్చినట్టు ఒక బ్లాక్ అండ్ వైట్ సీన్ అంతా చూపిస్తారు. అది ఆలోచిస్తూ ఆయన ఎక్కువ టెన్షన్ అయిపోయి నోట్లో ఉండి నురగొస్తుంది. ద్రోహం చేసింది నువ్వు కాదు కేశవ, ద్రోహం నేను చేశాను అంటూ ఆయన చైర్లో ఉండి కింద పడిపోతారు. తర్వాయి భాగంలో ఇలా చూపిస్తారు. పెద్దాయన్ని ఇప్పుడు హాస్పిటల్‌లో జాయిన్ చేస్తారు. ఆయనకు మాటలొస్తాయి. నేను చెంచలమ్మతో వెంటనే మాట్లాడాలి. నన్ను పిలిపించండి అంటారు. అప్పుడు ఫోన్ చేసి పిలుస్తారు. నేను వెంటనే వస్తున్నాను అని చెంచలమ్మ చెప్తుంది. చెంచలమ్మ వచ్చేలోపు చెన్నకేశవులు గారికి ఏదో నిజం చెప్తారు. ఆయన షాక్ అయిపోతారు. మరి ఏం చెప్తాడో, కార్తికేయ ఎవరి కొడుకని చెప్తాడో ఇవన్నీ రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. తప్పకుండా రేపటి ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.